ఓకే రెడీయా? యా. వస్తాను. జాగ్రత్త. బాయ్. ఓకే. నువ్వు మారవరా? వచ్చేసావా? రా కూర్చో. పెళ్లి బాగా జరిగిందా? చాలా బాగా జరిగిందన్నా. నీ పెళ్లి కూడా అంతకంటే గ్రాండ్ గా చేయాలనుంది, కానీ నువ్వే ఒప్పుకోవటం లేదు. నేను ఒప్పుకుంటే నీకు హ్యాపీయా? అందరికీ హ్యాపీ. అయితే నాకు ఓకే. చూసారండి, పెళ్లికెళ్ళి రాగానే తన మూడ్ కూడా మారిపోయింది. వెంటనే అన్నయ్యకి ఫోన్ చేయండి. అలాగే. కిరణ్, ఏంటన్నా? నీ టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి. రేపు 13వ తారీఖున అమెరికా బయలుదేరుతున్నాం. ఓకే? ఓకే నాన్న. హాయ్. ఏంటే సడన్ సర్ప్రైజ్? నిన్ను చూద్దామని. ఏం కాదు, హనీమూన్కొచ్చుంటారు కదూ? అవునా ఆంటీ, ఇక్కడ వ్యాలంటైన్స్ డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారటగా, అది కూడా చూద్దామని. మంచిది, లోపలికి రండమ్మా. రండి బాబు. ఓకే అండి. రా. నువ్వేంటి అలా డల్ గా ఉన్నావు? ఏమిటే ఇవన్నీ? వాడు అమెరికాకి వెళ్తున్నావు చదువుకోవడానికా పచ్చళ్ళు అమ్ముకోవడానికా? అబ్బా ఊరుకోండి, మీ దిష్టే తగిలేలా ఉంది. అంకుల్ కిరణ్ ఎక్కడ? అంకుల్ పైన చదువుకుంటున్నాడు రా. కిరణ్, ఏంట్రా ఏమైంది? ఆ కన్నీళ్ళేంటి? అరే ఎవరైనా ఊరు వెళ్తే ఫ్రెండ్స్ ఫోటో తీసుకెళ్తారు, దీని ఫోటో ఏంట్రా? తను ఇప్పుడు నాకు అంతకంటే ఎక్కువరా. వంశీ కోసం ఉత్తరాలు రాసింది తనే. నేను తెలిసినప్పుడే తన మీద నాకు ప్రేమ మొదలైంది. ప్రేమ? అది నిమిష నిమిషానికి పెరిగి ఆమె నా ప్రాణమైంది. మరి ఈ విషయం ఆ అమ్మాయితో చెప్పొచ్చు కదరా? ప్రయత్నించాను రా, కానీ తనకు నా మీద ద్వేషం అలాగే ఉండిపోయింది. నాది వన్ సైడ్ లవ్ రా, చాలా పవర్ఫుల్. జీవితాంతం అలాగే ఉండిపోతుంది. ఎవరు మాట్లాడకండి, అమ్మడికి తెలిస్తే డిస్టర్బ్ అవుతారు. ఎవరైనా చెప్పకండి ప్లీజ్. పదండి. రే తొందరగా రండ్రా. కంగారు పెట్టకండి. దేవతలు ఫైట్ టైం అవుతుంటే. బాబు దిగులు పడకరా. ఓకే అమ్మా. ఎండ్లో బయట తిరక్కే, వేళకి తినేసి పెందరాళ్ళే పడుకుంటూ ఉండరా. ఏమాత్రం దానికి అమెరికా వెళ్ళం దీనికి ఇక్కడ ఏడవచ్చు. ఏమిటండి ఊరికి వెళ్తున్నప్పుడు కూడా తిట్లు? మీరు వెనకాల వచ్చేయండి రా. ఓకే. మీరు వెనకాల ఎక్కండి. నువ్వు ముందు కూర్చో మహారాణి లాగా.
Happy Valentine's Day. Hi. Thank you. Okay, I'm Anita, come from Inadu Television. Your good name? అలేఖ్య. You? ఐఎమ్ విష్ణు. Okay, what do you feel about love? ప్రేమికులకు ఒక రోజు ఉండడం, దాన్ని ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా గ్రేట్ కదా. ప్రేమ గురించి దాన్ని అడిగితే అదేం చెప్తుంది? అది ఎవరినైనా ప్రేమిస్తే కదా. ద్వేషం గురించి అడిగితే బాగా చెప్తుంది, ఎందుకంటే కిరణ్ అంటే అంత ద్వేషం దానికి. వాటి టాపిక్ నా దగ్గర తీసుకురావద్దు. అరే, ఎంతో మంది కొట్టుకునే వాళ్ళని చూసాం, కొన్నాళ్ళకి అంతా మర్చిపోతారు. కానీ నువ్వేంటే మొన్న పెళ్లిలో కూడా వాడిని అనవసరంగా అంతమందిలో పట్టుకుని కొట్టావు. అనవసరంగా కొట్టానా? వాడేం చేశాడో తెలుసా నీకు? నేను ఎంతో ఇష్టంగా చూసుకునే బొమ్మని నాశనం చేశాడు. బొమ్మని ఎవరైనా అలా చేస్తారా? పర్వర్టెడ్ అయితే తప్ప. ఏయ్, నువ్వు పొరపాటు పడ్డావు. ఆ బొమ్మను పాడు చేసింది కిరణ్ కాదు, చందు. ఏంటి నువ్వు అనేది? అవును, అందరితో చెప్తుంటే విన్నాను. ఏంటి అలా అయిపోయావు? ఏమైంది? నేను తెలియకుండా చాలా పెద్ద తప్పు చేశాను. వెంటనే వాడికి సారీ చెప్పాలి. ఎలా చెప్తావు? వాడు నిన్నే అమెరికా వెళ్ళిపోయాడు. Hi, Happy Valentine's Day. We have come from ETV. మీరు ఎవరినైనా ప్రేమించారా? ప్రేమించాను. అతని పేరు? కిరణ్. నసాపుతావా? నిన్న ఫ్లైట్ క్యాన్సిల్ అవడానికి కారణం ముహూర్తం బాలేక కాదు, వెదర్ బాలేక. మీ ఇద్దరికి ఎలా పరిచయం? చిన్నప్పటి నుంచి మేము పక్క పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. రేయ్, టీవీలో ఐశ్వర్యరా? ఓహో, పక్క పక్కనే ఉండడం వల్ల మీ ప్రేమకి బేస్ ఏర్పడిందన్నమాట. కాదండి, మేము కలిసి ఉన్నంతకాలం కొట్టుకుంటూనే ఉన్నాం. దూరం అయ్యాకే వాడేంటో తెలిసింది. విచిత్రంగా ఉందే, దూరం అయ్యాక ఎలా తెలిసింది? మేము షిఫ్ట్ అయిన ఇంట్లో అంతకు ముందు దీపిక అనే అమ్మాయి ఉండేది. అమ్మాయి చనిపోయింది. ఆ విషయం తెలియక ఈ ఉత్తరాలని కిరణ్ రాశాడని తెలిసాక నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎప్పుడూ అల్లరి చిల్లరిగా తిరుగుతూ దెబ్బలాడుతుండే వాడిలో ఎంత సున్నితమైన మనసుందా అని. ఆ ఉత్తరాలతో వాడు దీపికను బ్రతికించడానికి పడ్డ తాపత్రయం నిజంగా నన్ను కదిలించింది. తన ద్వారా నేను ఒక విషయం తెలుసుకున్నాను. మనకు బాగా తెలిసిన మనిషిలో కూడా తెలియని మరో మనిషి ఉంటాడని. అప్పుడే తన పట్ల నాకు ప్రేమ మొదలైంది. నా తొందరపడతనం వల్ల వాడిని దారుణంగా హర్ట్ చేశాను. శాశ్వతంగా దూరం చేసుకున్నాను. తను నా నుంచి దూరంగా వెళ్ళిపోయినా నా మనసులో ఎప్పటికీ ఉండిపోతాడు. వాడు నన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నేను ప్రేమిస్తూనే ఉంటాను. మంచి అనుభవం కంటే ఆ జ్ఞాపకం మరింత గొప్పగా ఉంటుందంటారు. చిన్నప్పటి నుంచి వాడు నేను పడ్డ తగాదాలన్నీ ఇప్పుడు నాలో మంచి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ఒక గొప్ప ప్రేమ జట్టు ద్వారా ప్రేమ గురించి తెలుసుకున్నాను. నా ప్రేమ సక్సెస్ కాకపోవచ్చు, కానీ ప్రేమించగలిగాను. నిజంగా ఈ రోజు కొత్త రకమైన ప్రేమ కథ విన్నాను. ఓ విఫలమైన ప్రేమ నుంచి మీలో ప్రేమ పుట్టింది. మీ ప్రేమ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్. బాయ్.